ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినమున రెండవ న్యాయాధిపతి గురించి మనం ధ్యానం చేసుకుందాం. రెండవ న్యాయాధిపతి, మొదటి న్యాయాధిపతిగా ఒత్నీయేలు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత దేవుడు రెండవ న్యాయాధిపతిగా ఎవరిని ఎంచుకున్నాడు అనేది మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, న్యాయాధిపతులు 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ ఒత్నీయేలు గారు మరణించిన తర్వాత ఇశ్రాయేలీలు మరలా దేవుని దృష్టికి దోషులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారన్నమాట. ఇశ్రాయేలు మరలా దేవుడు గతంలో వాళ్ళకి ఏ రీతిగా తోడుగా ఉన్నాడు, 40 సంవత్సరంలో వాళ్ళకి నెమ్మదిని కలుగచేసి వాళ్ళకి కావాల్సిన ప్రతి విషయంలో సహాయంగా ఉంటే, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే న్యాయాధిపతి మరణించిన తర్వాత మళ్ళీ కూడా పాపంలోనే జీవిస్తున్నట్లుగా యెహోవా దృష్టికి దోషులైనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ దోషులైనందువల్ల ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమోనీయులను అమాలేకులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూరపు చెట్ల పట్టణంను స్వాధీనపరచుకొనెను అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నామన్నమాట. వీళ్ళందరూ కూడా మరలా పాపంలోనే ఉంటున్నారు, దోషులై ఉంటున్నారు. కాబట్టి వీళ్ళని ఇశ్రాయేలీని ఓడగొట్టి దేవుడు అంటే గతంలో వాళ్ళకి ఎలా నెమ్మదినిచ్చాడో ఆ నెమ్మదికరమైన జీవితం వాళ్ళు మళ్ళీ పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ మళ్ళా వాళ్ళు దేవుని దృష్టికి దోషులుగానే జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఇక్కడ వేరే రాజుకి వీళ్ళని అప్పగిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. మోయాబు రాజుకి వీళ్ళని అప్పగిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఆయన అమోనీయులు అమాలేకులతో సమకూర్చుకొని పోయి ఇశ్రాయేల్ని ఓడగొట్టి ఖర్జూరపు చెట్ల పట్టణంను స్వాధీనపరచుకొనెను అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ ఖర్జూరపు చెట్ల పట్టణము అంటే ఎరికో పట్టణం. ఎరికో పట్టణాన్ని స్వాధీనపరచుకొని ఈ ఇశ్రాయేలీలు ఆయన కింద ఇంకా దాసులుగా ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు. వీళ్ళు 18 సంవత్సరంలో మోయాబు రాజుకి దాసులుగా ఉంటున్నారు. 18 సంవత్సరంలో మోయాబు రాజుకి దాసులుగా ఉంటూ ఇక్కడ వాళ్ళు మొరపెట్టుకుంటూ ఉన్నారు. దేవునికి మొరపెట్టుకున్న తర్వాత దేవుడు వాళ్ళ ప్రార్థనని ఆలకించి వారు మొరని విని మరలా వీరి కొరకు ఒక రక్షకునిగా ఒక న్యాయాధిపతిని, రెండవ న్యాయాధిపతిని దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. వీళ్ళు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకున్నాడో, మొరపెట్టుకున్న తర్వాత 17వ వచనంలో మనం చూస్తే 15వ వచనంలో యెహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైన గేరా కుమారుడకు ఏహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించును. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలు మోయాబు రాజైన ఎగ్లోనును కప్పము పంపగా అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. ఆయన ఏ గోత్రికుడు, ఎవరి కుమారుడు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. బెన్యామీయుడైన గోత్రికుడుగా ఈయన ఇక్కడ ఉంటూ ఉన్నాడు. గేరా కుమారుడైన ఏహూదును దేవుడు ఎంచుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఏహూదు ఎడమ చేతి పని గలవాడు అనేది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క మొరకి ఆ సమాధానంగా దేవుడు రెండవ న్యాయాధిపతిని అక్కడ నియమించటము, ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, ఎంత ఉపాయంతో ఆ ఇశ్రాయేలీయులు పడుతున్న శ్రమను పోగొట్టాలని, ఆ రాజుని ఎలా అయినా సరే ఓడించాలి, ఆ రాజుని హతము చేయాలి అనేసి అక్కడి నుంచి ఆయన పనిని ప్రారంభిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. యెహోదు ఎంతో ఉపాయంతో, ఎంతో ఆలోచనతోటి, ఒక ధైర్యంతో ఒక పనిని అక్కడ ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈయనకు సమయం వస్తూ ఉన్నది, రాజు దగ్గరికి వెళ్ళే సమయం. కప్పము తీసుకొని వెళ్ళి ఆ రాజుకి అప్పచెప్పాలి. ఆ పన్ను ఏదైతే ఉంటుందో దానిని ఈయన ద్వారా అక్కడ పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అలాగా ఈయన రాజు దగ్గరికి వెళ్ళే సమయం వస్తుంది, ఇప్పుడు నేను రాజుని కలుసుకుంటాను కాబట్టి అనేసి ముందుగానే ఆలోచించి ఆయన ఎడమ చేతి వాటం కలవాడు కాబట్టి ఒక కత్తిని తీసుకొని రాజుని ఎలా అయినా హతము చేయాలనేసి 3 పొడవు గల 2 అంచెల కత్తిని చేయించుకొని, 2 అంచెల కత్తిని తీసుకొని ఆ కత్తి ఆయన గుచ్చుకోకుండా ఆ వస్త్రంలో చుట్టి ఆ కుడి తొడ మీద పెట్టి ఆయన తీసుకెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా ఎంతో ఉపాయంతో ఆ రాజుని ఎలా అయినా సరే హతము చేయాలి. ఎందుకంటే ఆయనకి సమయం వస్తూ ఉన్నది. ఇప్పుడు ఆయన రాజు దగ్గరికి వెళ్ళగలడు, ఇప్పుడు రాజుని ఆయన మాట్లాడగలడు, అవకాశం వచ్చినప్పుడు హతము చేయగలడు. అందుకనే అక్కడ దాన్ని ఉపయోగించుకోవడానికి ఆయన సిద్ధపడి వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనతో పాటు కొంతమంది జనం కూడా అక్కడ వెళ్ళి ఆ తర్వాత ఆ యెహూదు ఆ కప్పము
తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి, అక్కడ ఎవరైతే యేహూదుతో పాటు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా పంపేసేసి ఆయన మరలా ప్రాంతం నుంచి తిరిగి రాజు దగ్గరికి వస్తూ ఉన్నాడు అనమాట. మీరు వెళ్ళండి, మరలా వస్తానని చెప్పి ఆ గిల్గాల్ దగ్గర నుండి వాళ్ళని అందరిని పంపించేసి ఆయన తిరిగి రాజు దగ్గరికి వస్తూ రాజు దగ్గర మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఈయన తిరిగి వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి రాజు కూడా ఆయన గమనిస్తూ, అంటే ఏదో చెప్పడానికి వచ్చాడనేది అక్కడ గ్రహించాడు. కాబట్టి రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనగా, రాజు నమ్మేటట్లు ఈడ నడుచుకుంటూ ఉన్నాడు అనమాట. రహస్యమైన మాట నీతో చెప్పాలనేసిస్తా. అప్పుడు ఆ రాజు, అక్కడ ఆ రాజుతో పాటు ఇంకా చుట్టూ కొంతమంది జనాంగం ఉంటే వాళ్ళందరూ, నిలిచిన వాళ్ళందరూ వెలుపలిపో వరకు ఊరుకోమని చెప్పాను. అంటే రహస్యమైన మాట చెప్పాలనేసరికి రాజు కూడా ఏంటంటే అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండకూడదు, వాళ్ళు వినకూడదు అనేసి నిర్ణయించుకొని వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి, ఇక్కడ చూడండి ఒక ఉపాయం, ఒక ప్రణాళిక, రాజు నమ్మేటట్టు రాజుతో వచ్చిన సమయాన్ని కేటాయించుకొని, ఇప్పుడు ఆయన రాజు దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఆయన ఇప్పుడే ఈ రాజుని నేను హతము చేయగలనని ఒక ఆలోచనతోటి ముందుగానే ఆ కత్తిని సిద్ధపరచుకొని ఆయన నమ్మేటట్టుగా మాట్లాడుతూ అక్కడున్న వాళ్ళందరినీ పంపించేసి తనకు అనుకూలంగా అక్కడ సమయాన్ని ఆయన ఏర్పరచుకుంటూ ఉన్నట్లుగా ఆ రాజుని హతము చేయడానికి ఆయన ఒక ప్లాన్ ప్రకారం, ఒక ఉపాయం ప్రకారం అక్కడ ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు అనమాట. అలా చెప్పిన తర్వాత యెహూదా అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే ఉంటున్నాడు. ఆ ఒక్కడే ఆ చల్లని ఆ మేడగదిలో కూర్చుని ఉన్నప్పుడు, ఆ కూర్చున్న తర్వాత నేను నీతో చెప్పవలసింది దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా, మీతోటి నేను ఒక దేవుని మాట చెప్పాలని చెప్పినప్పుడు ఆ పీఠం నుండి అప్పుడు ఆయన వెంటనే పైకి లేస్తాడు. ఈ రాజుకున్న పాపం ఇబ్బంది ఏంటిదంటే ఆయన స్థూలకాయుడు, బాగా లావుగా ఉంటాడు అనమాట. ఆయన లావుగా ఉంటాడు కాబట్టి వెంటనే ఈ యేహూదు మీదకి తిరగబడలేడు కాబట్టి సమయం చూసుకొని వచ్చిన ఏ కొద్దిపాటి అవకాశాన్ని కూడా ఈయన అక్కడ పోగొట్టుకోవట్లేదనమాట. ఎంతో చాకచక్యంగా ఉంటున్న సమయాన్ని ఆయన ఉపయోగించుకుంటూ వెంటనే ఆ కుడికాలి తొడకి ఏదైతే కత్తి కట్టుకుని ఉన్నాడో ఈయన ఎడమ చేత వాటం గలవాడు కాబట్టి ఆ చేయి వెంటనే ఎత్తి ఆ కత్తిని తీసి ఆ రాజుని పొడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కడుపు మీద అతన్ని పొడిచెను అనేసి, ఆ కడుపు మీద వెంటనే పొడిచిన లాగున్న వల్ల ఆ కత్తి అంతే ఈయన బలంగా పొడుస్తాడు. ఆ బలంగా పొడవటం పిడి కూడా లోపలికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కత్తి మళ్ళీ బయటకు తీయటానికి రావటం లేదనమాట. ఆ పిడి కూడా కత్తి వెంబడి వెళ్ళి దూరి ఆ క్రొవ్వు కత్తి పైన కప్పుకున్నందున అతను కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను, అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండెను అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అప్పుడు యేహూదు అక్కడి నుంచి పారిపోవటం కానీ, ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టి అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను అనేసి వాళ్ళు చూస్తూ ఉన్నారన్నమాట. ఏం చేస్తున్నారు, రాజుగారిని ఇంకా గమనించుకోవాలి కదా. అప్పుడు వాళ్ళు ఈ యేహూదు పారిపోయి వెళ్ళిపోయింది, చాలా సమయం అయిపోతూ ఉన్నది, ఏమైపోయిందని వాళ్ళు వెళ్ళారు. సరే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడేమో, ఆయన పడక గదిలో ఉన్నాడు కదా అని చాలాసేపు వాళ్ళు వెళ్ళట్లేదనమాట, ఆ బయటే ఉన్నారు. కానీ కనిపెట్టుకుని ఉండిన తర్వాత ఎంతసేపటికి రాపోయేసరికి అప్పుడు వాళ్ళు గమనించుకొని వెళ్ళి ఆ గది తలుపులు తీయగా ఆ తాళపు చెవి తెచ్చి ఆ తలుపులు తీసి చూసేసరికి ఆ యజమానుడు నేల మీద పడి చనిపోయాను అనేది అక్కడ చూస్తున్నాం. ఇదంతా జరిగే సమయానికల్లా ఆ యేహూదు అనే న్యాయాధిపతి అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం గమనించవచ్చు. ముందుగా ఆయన చేస్తున్నది ఏంటిదంటే రాజుని హతము చేసిన తర్వాత యుద్ధానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ మిగిలిన ఆ మోయాబీలను కూడా వీళ్ళని జయించాలి అని సిద్ధపడుతున్నట్లుగా, ఎలాగైనా సరే ఇశ్రాయేలు ఆ రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలి, వీళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ మోయాబులందరినీ ఓడించి వీళ్ళు స్వాధీనపరచుకోవాలని ఎంతో వాళ్ళు దేవునికి మొరపెట్టి ఉన్నారు. వాళ్ళ ఆశ కూడా అదే ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నట్లుగా రాజును హతము చేసిన తర్వాత ఈయన ఇశ్రాయేలీలందరినీ ఏకపరిచి యుద్ధాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూడవచ్చు అనమాట. ఈయన అప్పుడు ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీలు మన్య ప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనెను.
ఇప్పుడు మీరు త్వరగా సిద్ధపడండి. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మోయాబీలు, వాళ్ళందరినీ కూడా నా చేతికి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు కార్యం చేయబోతున్నాడు. వాళ్ళు మొరపెట్టిన రక్షకుడిని ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఈ రక్షకుని ద్వారా కార్యం జరగాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధపడుతున్నట్లుగా, దేవుడు ఇక్కడ సమాధానాన్ని ఇస్తున్నట్లుగా, దేవుడు ఇశ్రాయేలీయులకి జయాన్ని ఇస్తున్నట్లుగా, దేవుని మాటగా ఆయన ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇప్పుడు మీరు రండి అనేసి వాళ్ళందరూ కూడా ఆ మోయాబీలు యెహోవా చేతికి అప్పగించున్నాడని కాబట్టి వారు అతని వెంబడి దిగి వచ్చి మోయాబు ఎదుట యోర్దాను రేవులను పట్టుకుని ఎవ్వరిని పోనీయలేదు. ఎవ్వరిని పోనివ్వకుండా వీళ్ళు ఇక్కడ యుద్ధం చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆ మోయాబీలో బలము కలిగిన శూరులైన పరాక్రమశాలను 10,000 మందిని వాళ్ళు అక్కడ చంపేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఎవ్వరు ఒక్కడును కూడా తప్పించుకొనలేదు అనేది మనం గమనిస్తున్నాం. ఒక్కడు కూడా తప్పించుకొని పోకుండా ఇక్కడ వాళ్ళందరినీ కూడా హతము చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు యుద్ధము ప్రారంభించట్లేదు. ఒక న్యాయాధిపతి ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఒక దేవుడు ఎక్కడైనా సరే తను చేయాలనుకున్న పని విషయంలో ఒక వ్యక్తిని ముందుగా నాయకుడిగా కానీ, న్యాయాధిపతిగా కానీ, ప్రవక్తగా కానీ దేవుడు ఎంచుకొని ఒక మంచి రాజుల విషయంలో కూడా ఎవరైతే దేవునికి ఇష్టమైన రాజులుగా ఉంటారో వాళ్ళందరి ద్వారా దేవుడు కార్యాల్ని జరిగిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఒక సాధనంగా అంటే మనము కూడా దేవుని పని చేసే అర్హతను మనము పొందుకోవాలి. ఈ న్యాయాధిపతుల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నది అదే. మనము కూడా ఆయన పని చేయడానికి సిద్ధపడే వారిగా ఉండాలి. ఒక్కొక్క వ్యక్తిని దేవుడు అక్కడ ఎంచుకొని ఇశ్రాయేలీయులతో అక్కడ నాయకుడిగా, న్యాయాధిపతిగా ఉండి నడిపిస్తున్నాడంటే మనం గమనించవచ్చు. మన ద్వారా కూడా దేవుడు కార్యాన్ని చేయించడానికని సిద్ధపడుతున్నాడు. కానీ మనం అలా జీవిస్తున్నామా లేదా? ఇశ్రాయేలీలాగా ఉంటున్నామేమో. ఇశ్రాయేలీలు ఏంటంటే వాళ్ళు మళ్ళీ దేవునికి దోషులుగా జీవిస్తున్నారు. ఒత్నీయేలు వాళ్ళ పక్షాన ఉండి యుద్ధం చేసి వాళ్ళకి తోడుగా ఉండి అక్కడ 40 సంవత్సరాలు నెమ్మది కలుగజేస్తే ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దోషులుగానే జీవించిన తర్వాత ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనిస్తే వాళ్ళ శ్రమ తక్కువ శ్రమ కాలం ఉంటుంది, ఎక్కువ దేవుడు నెమ్మదిని ఇస్తున్నట్లు చూడొచ్చు. 8 సంవత్సరాలు అక్కడ ఒత్నీయేలు విషయంలో 8 సంవత్సరాలు వాళ్ళు శ్రమ పడతాడు, 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి నెమ్మదిని ఇస్తాడు. ఇక్కడ కూడా యెహూదు విషయంలో కూడా వాళ్ళు అక్కడ పడుతున్న బాధను బట్టి 18 సంవత్సరంలో వాళ్ళు ఇక్కడ శ్రమ పడుతూ ఉన్నారు. 18 సంవత్సరాలు శ్రమపడి వాళ్ళు ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి ఇక్కడ వాళ్ళు చూసినట్లయితే 80 సంవత్సరంలో నెమ్మదిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. శ్రమ తక్కువగానే ఉంటుంది, దేవుడు నెమ్మదిని ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు అనమాట. 80 సంవత్సరంలో వాళ్ళకి నిమ్మలంగా ఉండెను అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వాళ్ళ మొరకి ప్రార్థనకి జవాబుని ఇస్తూ ఉన్నాడు, వాళ్ళ మొరను ఆలకిస్తూ ఉన్నాడు, వాళ్ళకి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ మళ్ళా వాళ్ళు ఏమైపోతున్నారంటే మర్చిపోయి మళ్ళీ దోషులుగానే జీవిస్తున్నారు. మనం అలా కాదండి. న్యాయాధిపతిలాగా మనము దేవునికి ఎప్పుడు కూడా అనుకూలంగా, యెహోవా దృష్టికి అనుకూలమైనదిగా మనము జీవించడానికి మనం సిద్ధపడాలి. ఆయన చేతిలో పనివారిగా ఉండడానికి మనం ఎప్పుడు సిద్ధపడాలి. మన ద్వారా దేవుడు ఏ బలమైన కార్యం చేయాలని ఆశపడుతున్నాడో దాని కొరకు మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడ తర్వాత ఒక్కొక్క వ్యక్తిని ద్వారా వాళ్ళందరిలో ఉంటున్న భయాన్ని తీసివేసి వాళ్ళని సిద్ధపరిచి, వాళ్ళని యుద్ధానికి సిద్ధపరిచి ఆ తర్వాత అక్కడ జయాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మన ద్వారా మన సంఘాలను కానీ, మన విశ్వాసాలను కానీ, మన కుటుంబాలను కానీ బలపరిచే వారిగా మనం ముందుకు కొనసాగాలి. న్యాయాధిపతుల్లాగా మనం ఉండటానికే సిద్ధపడాలి. ఎందుకంటే తర్వాత దేవుడు ఒక విజయాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ కాలం ఇస్తూ ఉన్నాడు విజయాన్ని. 80 సంవత్సరంలో వాళ్ళకి నిమ్మలంగా ఆ దేశాన్ని నిమ్మలంగా చేసిన అనేది ఇక్కడ చూసినట్లయితే ఒకప్పుడు ఎవరైతే వాళ్ళకి రాజుగా ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ క్రింద ఉంటున్నారు. ఇశ్రాయేలు చేతి కింద మోయాబీలు ఉంటున్నారు. ఒకప్పుడు మోయాబీల చేతి కింద ఇశ్రాయేలీలు ఉన్నాడు. కానీ దేవుడు విజయం ఇచ్చిన తర్వాత ఏమైపోతుంది, ఇవి ఇశ్రాయేలీల కింద మోయాబీలు ఇక్కడ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోయాబీలు ఇశ్రాయేలీల చేతి కింద అనపబడగా అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. మన చేతి క్రింద దేవుడు ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఏదైతే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నామో ఏ సమస్యనైనా సరే దేవుడు ఆ ఇశ్రాయేలీయులకు ఇచ్చిన విజయాన్ని మనకి కూడా ఇస్తాడు అనేది మనం మర్చిపోకూడదు.
మన చెయ్యిని పైకెత్తుతాడు అనేది మనం మర్చిపోకూడదు. న్యాయాధిపతులు ఏ రీతిగా అయితే సిద్ధపడి ఉన్నారు, మనందరం కూడా మనకిచ్చిన బాధ్యతను బట్టి మనము ధైర్యంగా సిద్ధపడి ఒక ప్రణాళిక చొప్పున, ఒక ఉపాయం చొప్పున దేవుడు ముందు పెట్టుకొని నడిచినట్లయితే, దేవుడు ఏహూదుకు ఏ రీతిగా అయితే తోడుగా ఉండి నడిపించాడో ఆ రీతిగా మనల్ని కూడా నడిపిస్తాడు అనే ఒక మంచి ఆలోచనతోటి దేవుని కృపను పొందుకుంటూ ఎల్లప్పుడూ దేవుని చిత్తానికి లోబడేవారిగా మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.